నేను మధ్యలో కొన్ని విజువల్స్ పాటలు అవి చూస్తూ ఉంటే అనుకున్నా గోపాల్ రెడ్డి గారు చాలా చాలా కష్టపడి ఉంటారు ఈ సినిమాకి. పువ్వుల మీద ఒక పాట చూడడం జరిగింది. మీరు వారిని కూడా స్పేర్ చేయలేదు సార్. క్వశ్చన్ అలాంటి కర్ర పట్టుకున్నారు. ప్రశ్నాస్త్రం అక్కడ ఏం కర్ర అసలు వదిలేవాడిని కాదు. ఏమనేవారు? ప్రూవ్ చేయాలి గోపాల్. అందరు యంగ్ కెమెరామెన్ వచ్చారు, అవుట్డేటెడ్. నన్ను అలా ఎప్పుడు కెలుగుతూనే ఉండేవాడు. అండ్ వాట్ వర్క్ అసలు ఒక్కొక్కళ్ళు ఎంత బాగున్నారు నువ్వు అన్నట్టు సినిమాలో. అది కాకుండా రీక్రియేటింగ్ ద సెట్, రీక్రియేటింగ్ దట్ అంబియన్స్. మాకు కొన్ని పాటల్లో ఒక పాటలో డైరెక్టర్ గారు 50,000 అంటే 35,000 ఒరిజినల్, ఒక 15,000 ఎల్ఈడీలు, 50,000 దీపాలు వెలిగించారు. అది ఎలా విజన్ కి రావడం ఒక ఎత్తు, దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఆర్ట్ డైరెక్టర్ ఇటు కెమెరా. అంత హీట్ లో పాపం షూటింగ్ చేసి డాన్స్ ఆ సీక్వెన్స్ ఒక పాట ఉంటది. అంత హీట్ లో అందరు పనిచేయడం కూడా ఆయన ఎప్పుడు సెట్టుకు రాకపోయినా గమనించారు. ఆ రోజు ఇలా అనుకుంటే అంత నల్లగా ఉండేది ఎక్కడ పడితే. ఇప్పుడు అసలు ఇక్కడ ఆయన చక్కటి వైట్ అది బ్లాక్ అయిపోయింది. బ్రహ్మచారి అంటే బ్రహ్మచారే, బట్ ఏంటంటే సిచ్యువేషన్ బట్టి అంతే తప్ప ఎక్కడ దీన్ని అతిక్రమించి కానీ దీన్ని అయ్యో అసలు లేదండి. 100% ఒక మహాభక్తుడు. ముందు కథలో ఆ సిచ్యువేషన్ ఆ ఎపిసోడ్ లేదండి. కానీ ఒకరోజు ఆతీరం బాబా గురించి ఎన్ని పుస్తకాలు ప్రింట్ అయినాయో దాదాపు అన్ని సేకరించాను. ఒక దాంట్లోపల ఒక చిన్న లైన్, 4 లైన్లు కనపడింది. తపస్సు నుంచి వెనక్కి వెళ్ళిపోయిన ఆతీరాం బాబా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పెళ్లి చేయడానికి, వాళ్ళ మరదలు ఉంది, పెళ్లి చేయడానికి చూస్తే కాదు అని మొత్తం ఏర్పాట్లు అయిన తర్వాత అమ్మాయితో మాట్లాడి వెళ్ళిపోయారని దాంట్లో ఉంది. వెంటనే డైరెక్టర్ గారికి చెప్తే అద్భుతం, దీన్ని ఎట్లాగైనా చేయాలి. నాగార్జున గారికి చెప్తే ఫెంటాస్టిక్. అప్పుడు చిన్న పెళ్లి కూడా మానుకుని అదే కాదనుకుని, కానీ ప్రజ్ఞా జైస్వాల్ లేకపోతే సినిమా లేదా అన్నంత అలాంటి క్యారెక్టరైజేషన్ ఆ పిల్లది కూడా చాలా చాలా సాక్రిఫైస్, చిన్నది, చాలా గుడ్ జాబ్, బాగా చేసి. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.